రైట్, ఇప్పటివరకు వచ్చినటువంటి అంశాలు మనం చూసాం. ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గురువ విజయ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దత్తాత్రేయ గారు ఉన్నారు. నమస్తే అండి దత్తాత్రేయ గారు. విజయ్ గారు, ప్రధానంగా ఏదైతే ఈ స్కామ్కి సంబంధించి కొన్ని చూస్తూ ఉన్నాం. భూమి సంబంధించి ప్రధానంగా నిన్న కిషన్ గారు చాలా విషయాలు కొన్ని ఆధారాలతో సహా చెప్పినటువంటి అంశం, వేం నరేందర్ రెడ్డి కావచ్చు, లేకుంటే మంత్రి సురేఖ ఇష్యూ కావచ్చు, ఇవన్నీ అంశాలకు సంబంధించి మ్యాప్ ఎందుకు మారాల్సి వచ్చింది, ఏంటి అసలు ఇది? అంటే ఇప్పుడు మీరు మాట్లాడేది మంచిర్యాల బొమ్మ గురించి చెప్తారా? నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి సురేష్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో పాల్గొన్న మిత్రులకు, టీన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు చాలా నమస్తే తెలంగాణ పత్రిక చాలా అద్భుతమైనటువంటి ఒక దారి దోపిడీ అంటే అర్థం తెలుసు అనే దాని మీద మొదలుపెట్టింది. వాస్తవానికి దారి దోపిడీకి సంబంధించినటువంటి ఈ దేశంలో అనేక ముఠాలు పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అది అతిపెద్ద రహదారి, నేషనల్ హైవే ఉన్నది, దట్టమైనటువంటి అడవులు ఉన్నాయి. అక్కడ ఈ యొక్క దారి దోపిడీ యొక్క గ్యాంగులు చూసుకున్నట్లయితే ఒకసారి బావరియా గ్యాంగ్ అని, కచ్చా బనియాన్ గ్యాంగ్ అని, ఈ రకంగా వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎవరైతే ఆ దారి వెంట వెళ్తూ ఉంటారో వారిని ఆపడము, కత్తులతోన తుపాకులతోన బెదిరించడము, దోచుకోవడం, లారీలను కావచ్చు, పెద్ద పెద్ద హై ప్రొఫైల్ వ్యక్తులు వెళ్ళేటువంటి కార్లను కావచ్చు. అదేవిధంగా మధ్యప్రదేశ్లో చంబల్ లోయ ప్రాంతంలో బందిపోట్లకు నిలయంగా పేరుగాంచినటువంటి దాంట్లో ముఖ్యంగా కంజారా గ్యాంగ్ అని, పార్తీ గ్యాంగ్ అని, వాళ్ళు కదులుతున్నటువంటి లారీలని వెనక నుంచి తాళ్లు వేసి లాక్కొని దొంగతనాలు చేసేటువంటి గ్యాంగ్ ఉంది. హర్యానా, రాజస్థాన్లో ఢిల్లీ జైపూర్లో హైవేలో కూడా వాళ్ళు ఫెరిఫెరల్ హైవేలో మెవాలి గ్యాంగ్ అని నకిలీ పోలీస్ దుస్తులు వేసుకొని తుపాకులు పెట్టి బెదిరించేటువంటి గ్యాంగులు. ఈ రకంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో దారి దోపిడీ చేసేటువంటి ముఠాలు, దొంగల గ్యాంగులు పనిచేస్తూ ఉన్నాయి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేవరకు, సౌత్ ఇండియాకి వచ్చేవరకు అక్కడ ఏదైతే కచ్చా బనియన్ గ్యాంగ్ ఏ రకంగా అయితే దోపిడీ చేస్తూ ఉందో, బావరియా గ్యాంగ్ ఏ రకంగా అయితే దోపిడీ చేస్తూ ఉందో, తెలంగాణ ప్రాంతంలోకి వచ్చే వరకు బిగ్ బ్రదర్స్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల యొక్క సోదరులు, వారు ఎవరైతే బిగ్ బ్రదర్స్గా పేరుగాంచుండ్రో వారు ఒక సరికొత్త భూ దోపిడీకి తెరలేపిండ్రు హైదరాబాద్ నగరంలో. మీరు చూసుకున్నట్లయితే హైదరాబాద్ని వాళ్ళు జోన్లుగా విభజించుకొని, జోన్ల వారీగా, ప్రాంతాల వారీగా, వివిధ ప్రాంతాలన్నీ ఒక్కొక్కరు ఒక సర్వే నంబర్ల వారీగా విభజించుకొని దోపిడీ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి చూసినట్లయితే ఇది కాంగ్రెస్ సర్కారా లేకుంటే సర్కస్ నడుపుతా ఉన్నారా, ఇది ప్రజాపాలననా లేకుంటే బిగ్ బ్రదర్స్ పాలననా అర్థం కావడం లేదు. అంటే దేవాలయ భూములను కూడా ఈరోజు వారి యొక్క ధన దోపిడీకి, భూ దోపిడీకి ఈరోజు బలయ్యేటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ పక్కలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ పక్కల నార్సింగి దగ్గర మంచిరేవుల గ్రామంలో కొద్దిమంది ప్రైవేట్ బిల్డర్లు 30 ఫీట్ల రోడ్డు ఉన్నటువంటి ఆ యొక్క రోడ్డు పక్కల విల్లాలు నిర్మించుకోవడం కోసం వారు ప్రతిపాదనలు చేస్తే, దీన్ని గ్రహించినటువంటి బిగ్ బ్రదర్సు, మీరు 30 ఫీట్ల రోడ్లు ఉంటే విల్లాలు మాత్రమే వస్తాయి, మీకు పెద్ద వర్కౌట్ కాదు, మేము దీన్ని 100 ఫీట్ల రోడ్డుగా మారుస్తాము, అక్కడ అయితే కచ్చా బనియన్ గ్యాంగ్ ఏ రకంగా దోపిడీ చేస్తుందో ఇక్కడ కూడా మేము ఆ రకంగా దోపిడీ చేస్తాము, మీకు సహకరిస్తామని చెప్పేసి వారి సోదరుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయానా మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కాబట్టి వారి శాఖ పరిధిలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ రాత్రికి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తుంది, రాత్రికి భూమి సర్వే భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇస్తుంది. భూసేకరణ నోటిఫికేషన్ ఎంత ఘోరంగా అంటే చూడండి ఒకసారి, డిసెంబర్ 31, 2025 రోజున భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తుంది. సర్వే నంబర్ 298, సర్వే నంబర్ 294, సర్వే నంబర్ 125, ఈ రకంగా కొన్ని సర్వే నంబర్ల కోసం నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ నోటిఫికేషన్ ఇచ్చి 15 రోజులు గడువు పెడుతుంది. 15 రోజులు గడువు పెట్టిన తర్వాత వారు నోటిఫికేషన్ ఎవరైతే అభ్యంతరాలు రేజ్ చేస్తారో ఆ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అభ్యంతరాలను బేస్ చేసుకొని గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ రేవంత్ సర్కారు, కాంగ్రెస్ సర్కారు అలా చేయలేదు. బిగ్ బ్రదర్స్ కోసం, వారి కళ్ళలో ఆనందం చూడడం కోసం ఏం చేశారు, డిసెంబర్ 31, 2025 రోజు ఇచ్చినటువంటి భూసేకరణ నోటిఫికేషన్ని 15 రోజులు గడువు పెట్టారు దాంట్లో పేపర్లో. కానీ వారు ఇచ్చింది ఎప్పుడు, జనవరి 7వ తారీఖు 2026 రోజున ఆ యొక్క భూసేకరణ నోటిఫికేషన్ని ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. భూసేకరణ నోటిఫికేషన్లనేమో ఒక సర్వే నెంబర్ పెట్టారు, గెజిట్ నోటిఫికేషన్లో ఇంకో సర్వే నెంబర్ పెట్టారు. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, 293 సర్వే నెంబర్ని భూసేకరణ నోటిఫికేషన్లో పెట్టలేదు, అప్పుడు 298 సర్వే నెంబర్ పెట్టారు.
కానీ గెజిట్ నోటిఫికేషన్కి వచ్చే వరకు 293 నమోదు చేశారు. 293లో 12.3 ఎకరా 1.3 గుంటల ఎకరాల భూమి ఆ యొక్క సర్వే నంబర్లో దేవాదాయ భూమి ఉంటుంది. ఆ దేవాలయ భూములు హైకోర్టులో, అదేవిధంగా దేవాలయానికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఏదైతే ఉందో, ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఉందో, ఆ ట్రిబ్యునల్లో ప్రైవేట్ వ్యక్తులకు, ప్రభుత్వానికి, దేవాదాయ సంస్థకు కేసు నడుస్తూ ఉంది. వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఆ సర్వే నెంబర్ పెట్టకుండా, ఆ సర్వే నెంబర్ పెడితే ఆ యొక్క ల్యాండ్ పట్టాదారులు, ప్రైవేట్ వ్యక్తులు అబ్జెక్షన్ రేజ్ చేస్తారని, టెక్నికల్గా సమస్య వస్తుందని, అందులో భాగంగా 298 సర్వే నెంబర్ పెట్టి గెజిట్ నోటిఫికేషన్ వచ్చే వరకు 293 సర్వే నంబర్లు పెట్టారు. అంటే ఎంత పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా హెచ్ఎండిఏ ఏ రకంగా సహకారం చేస్తుంది బిగ్ బ్రదర్స్ కోసం అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. వారు గతంలో ఇచ్చిన 30 ఫీట్ల రోడ్డుకు వారు నిర్మించినట్లయితే 5 ఫ్లోర్లు మాత్రమే నిబంధనలు వారికి వర్తిస్తాయి. అట్లా చేస్తే ఎకరాకి 1 లక్ష ఎస్ఎఫ్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే 100 ఫీట్ల రోడ్డు కనెక్టివిటీ పెరిగితే హైరేజ్ అపార్ట్మెంట్ 40 ఫ్లోర్లు, 45 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు కట్టుకోవడానికి నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఎకరానికి 3.5 లక్షలు, 4 లక్షల ఎస్ఎఫ్టీకి వస్తుంది. కాబట్టి ఒకేసారి 1000 కోట్ల భూదోపిడికి వారు పాల్పడినటువంటి పరిస్థితి చూసినట్లయితే మీరు చూడండి, గండిపేట మండలంలో మంచిర్యాల కావచ్చు, రాజేంద్రనగర్ మండలం సంబంధించిన ఆ విలేజ్ కావచ్చు, అదేవిధంగా గోల్కొండ మండలం సంబంధించిన ఇబ్రహీంబాగ్ కావచ్చు, ఈ రకంగా వారు ప్రజలకు సంబంధం లేనటువంటి ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ను 2031 హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్డుకు సంబంధం లేకుండా వీరు కొత్తగా వారికి ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో, ఎన్ని వంకర తింకరలు మంత్రి విల్లాస్ అనుకొని, ఆ డూఎస్ విల్లాస్ అనుకొని అక్కడే మంచిర్యాలలో ఈ బిగ్ బ్రదర్స్ యొక్క కార్పొరేట్ ఆఫీస్ ఉందండి. బిగ్ బ్రదర్స్ కార్పొరేట్, జనరల్గా పెద్ద పెద్ద కంపెనీలకు కార్పొరేట్ ఆఫీస్ ఉంటాయి, కానీ వీళ్ళకు రియల్ ఎస్టేట్ దందా చేసుకుని బ్రోకర్ పని చేసుకోవడానికి కోసం వీళ్ళు కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేశారు. అది దానికి అనుకొని 100 ఫీట్ల రోడ్డుని తీసుకెళ్లి దేవాలయ భూములలో తీసుకెళ్లి ఆ రోజు ఇప్పుడు బయటకు వచ్చింది. కానీ ఆ రోజు కొండా సురేఖ గారి కూతురు సుస్మితా పటేల్ గారు గన్ను పెట్టి, ఏదైతే డక్కన్ సిమెంట్ కంపెనీలు వాళ్ళకు గన్ను పెట్టి బెదిరించినారని చెప్పేసి చర్చ జరిగిందో, 2025 అక్టోబర్ మాసంలో జరిగిందో, ఆ తీగ లాగితే డొంక ఇప్పుడు దేవాలయ భూముల్లో ఈ యొక్క బిగ్ బ్రదర్స్ యొక్క కనుసన్నలో ఏ రకంగా జరిగిందో అధికారాన్ని అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు ప్రతిసారి చిన్నదానికి పెద్దదానికి సిట్లు వేస్తారు, చిన్నదానికి పెద్దదానికి సిబిఐ విచారణ కోరుతారు. మీ బిగ్ బ్రదర్స్ మీద వస్తున్నటువంటి 1000 కోట్ల యొక్క ఏదైతే భూ దోపిడీ ఉందో, ఈ భూ దోపిడీకి సంబంధించి తక్షణమే ఈ మొత్తం ఎంటైర్ భూమి, ఈ దేవాలయ భూముల యొక్క ఆక్రమణకు సంబంధించింది, దేవాలయ భూములలో అక్రమంగా హెచ్ఎండిఏ పేరు మీద రోడ్డు వేయాలనే ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వీటన్నిటి మీద మీరు సిట్టింగ్ జడ్జితో కానీ లేదా సిబిఐ విచారణ కోరి మీ యొక్క నిష్పక్షపాతాన్ని మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ వనరులని, తెలంగాణ సంపదని దోచుకునే విధంగా ఈ బిగ్ బ్రదర్స్ అక్కడ కొంతమంది 4th సిటీ అని, కొద్దిమంది ఇక్కడ వెస్ట్ వైపు అని, కొద్దిమంది అటు మేడ్చల్ వైపు అని, ఈ రకంగా జోన్ల వారీగా విభజించి దోపిడీ చేస్తున్నటువంటి దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. నమస్తే తెలంగాణ కండ్లకు కట్టినట్టు ఈరోజు వాస్తవ విషయాలని ఎపిసోడ్లుగా ప్రచురిస్తూ ఉంది. నమస్తే తెలంగాణ యాజమాన్యానికి, ఈ సోదరులకు కూడా వారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి దోపిడీని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యక్ష పోరాటాన్ని కూడా మేము వెనుకవాడుగు వేయమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. రైట్ అండి, మొత్తానికి ఏదైతే బిగ్ బ్రదర్స్ కోసం అష్టవంకర్లైనా తిరుగుతుంది, అలైన్మెంట్ కావచ్చు, మార్పులు కావచ్చు, లేకుంటే ఇంకేమైనా కావచ్చు, జోన్ల ఏర్పాటు కావచ్చు, ఇవన్నీ కూడా వారి కోసమే, వారి యొక్క ప్రలోభాల కోసం కావచ్చు, వాళ్ళ యొక్క మెప్పు కోసమే జరుగుతుందని చెప్పేసి విజయ్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం. దత్తాత్రేయ గారు, ప్రధానంగా భూముల స్కామ్కి సంబంధించి కావచ్చు, ప్రధానంగా ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశమే, చాలా వేల ఎకరాలకు సంబంధించి వీళ్ళు ఎట్లాంటి స్కామ్ చేస్తారో మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇదొకటి కూడా ఏదైతే మొన్న ఏదైతే ఇందాక మాట్లాడినట్టు సురేఖ ఇష్యూ సంబంధించి కావచ్చు, మంత్రి దానికి సంబంధించి కావచ్చు, ఇది తీగలాగితే డొంక కలుగుతుంది అనుకోవాలి. ఇదంతా గుడ్ మార్నింగ్ అండి మీకు, టీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు కుర్వ విజయ్ కుమార్ గారికి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ చాలా స్పష్టంగా రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారు. దానికి సహచర మంత్రులు వింటే సరే, వినకపోతే వాళ్ళని కూడా ఎట్లా లొంగ తీసుకోవాలో అనేటువంటిది కూడా వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఇవాళ మంత్రి కొండా సురేఖ గారి విల్లాస్ కానీ వాళ్ళ కూతురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ప్రధాన అనుచరుడే గన్నుబెట్టి బెదిరించే ప్రయత్నాలు చేయడం, కొండా సురేఖ గారి ఓఎస్డీ గారు గన్నుబెట్టి బెదిరించే ప్రయత్నం చేయడం,
అలా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి 114 ఎకరాలు ఏదైతే మంచిర్యాలలో ఉన్నటువంటి 114 ఎకరాలను ఎట్లా కాజేయాలి, దానికి జిహెచ్ఎంసీ ఆధీనంలో ఉన్నటువంటి 16 ఎకరాలకు 30 ఫీట్ల ఉన్న రోడ్డుని జిహెచ్ఎంసీని బలవంతంగా బెదిరించి భయపెట్టి వాడుకొని 100 ఫీట్లకు మార్చుకున్నారు. దాని ద్వారా ఇవాళ సర్వే నంబర్ 298 నుంచి మొదలుకుంటే 94, 128, 124, 125 సర్వే నెంబర్లో ఉన్నటువంటి దాదాపుగా 114 ఎకరాల భూమి, ఒక ఎకరా ఎంత లేదైనా 100 కోట్లకు పైనే ఉంటుంది. సో ఈ పెద్ద ఎత్తున ఈ భూమిని కాజేయాలన్నా, ఈ భూమి పక్కన ఉన్నటువంటి విల్లాస్కి మనం మార్కెటింగ్ చేసుకోవాలన్నా కూడా ఏదైతే జూబ్లీ క్లబ్లో వాళ్ళకి జరిగినటువంటి ఒప్పందం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం కోసం అర్ధరాత్రులు దాని యొక్క వెంచర్ యొక్క ప్లాన్స్ కానీ రోడ్ల యొక్క ప్లానింగ్స్ కానీ మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా సురేష్ గారు ఇక్కడ ఇది ఒకరోజు జరుగుతున్నటువంటి తతంగం కాదు. ఒక క్రమ పద్ధతిలో రింగ్ రోడ్డు హైవేలను మార్చుకుంటే ఏ విధంగానైతే వాళ్ళ భూములకు అనుకూలంగా రింగ్ రోడ్లో హైవేలను మార్చుకుంటారో ఆ పద్ధతిలో బిగ్ బ్రదర్స్ రంగప్రవేశం తప్పకుండా చేశారు. దీనికి మంచిర్యాలలో ఉన్న 30 ఫీట్ల రోడ్డుని 100 ఫీట్ల రోడ్డుగా మార్చుకునేటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇరుగు పొరుగు బిల్డర్లందరినీ భయపెట్టి బెదిరించి వాళ్ళకు సహకరించే విధంగా మార్చుకున్నారు. విల్లాల స్థానంలో రెసిడెన్షియల్ టవర్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి నమ్మబలికిండ్రు. అదే ఆగమేఘాల మీద జిహెచ్ఎంసీతో 100 ఫీట్ల రోడ్డుకు భూసేకరణ చేశారు. ఇప్పుడు అడుగడుగున నిబంధనలు తుంగలు తొక్కినటువంటి వీళ్లపైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చర్యలు తీసుకుంటారనేటువంటిది వాళ్ళ తెలంగాణ సమాజం మొత్తం కూడా ప్రశ్నిస్తూ ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు, బిగ్ బ్రదర్స్ యొక్క కాన్వాయ్ ఇటువైపు వస్తుంది అంటే ఎవరి భూమి కబ్జా అవుతుందో, ఎవరి భూమిలో నుంచి రోడ్డు వెళ్తుందో అనేటువంటి భయాల మధ్య ఇవాళ వాళ్ళు గదగదలాడుతూ బ్రతికేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఈ భూకుంభకోణాన్ని బయటపెట్టినటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, నమస్తే తెలంగాణ కావచ్చు, ఈ చర్యలపైన ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. దానిపైన సిట్టు వేస్తారా, లేకపోతే స్పెషల్ కమిషన్ వేస్తారా, ఏదో ఒకటి వేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవమా కాదా 15 ఎకరాల జిహెచ్ఎంసీ 16 ఎకరాల జిహెచ్ఎంసీ భూమిలో 30 ఫీట్ల రోడ్ని 100 ఫీట్లకు మార్చిన మాట వాస్తవమా కాదా, రోడ్డు అలైన్మెంట్ ఏ విధంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టుగా మలుచుకున్న మాట వాస్తవమా కాదా. సో వీటన్నింటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి కమిషన్ వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. రైట్ విజయ్ గారు, ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకి ఏదైతే రైతుల ఇష్యూ సంబంధించి చూసుకున్నట్టయితే ముఖ్యంగా చాలా ప్రతి ఒక్క పల్లె కావచ్చు, పట్టణం కావచ్చు, ప్రతి ఒక్క జిల్లా కూడా అరిగోసపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దాదాపు 45 రోజులు 50 రోజుల నుంచి కూడా పంట కొనుగోలుకు సంబంధించి అక్కడ కూడా కాంటాలు వేయాలి పరిస్థితి, అలాగే కొర్రీలు పెట్టి నానా హింసకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాం. ప్రధానంగా దాంతోపాటుగా చాలా చోట్ల కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తుందని మేము ఊహించలేమని చెప్పేసి రైతులే స్వయంగా చెప్తున్నటువంటి అంశం. కాంగ్రెస్ పాలన పోవాలి, అలాగే మళ్ళీ కేసీఆర్ పాలన రావాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం, రోడ్డు ఎక్కుతున్నటువంటి విషయం చూస్తున్నాం. దీని గురించి మీరేమంటారు? సురేష్ గారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గడిచిన 10 సంవత్సరాలు రైతుల కళ్ళల్లో ప్రతి క్షణం అనునిత్యం ఆనందం చూశాము. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలనలో మాత్రం ప్రతిరోజు రోడ్ల మీద ధర్నాలు, ప్రతిరోజు ఆత్మహత్యలు, గొడవలు, యూరియా బస్తాలు కావాలన్నా ర్యాలీలు, ధర్నాలు, క్యూలు, ఎరువుల బస్తాలు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా, పండించిన పంటని కొనుగోలు చేయాలన్నా కూడా ధర్నాలు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చి కేసీఆర్ గారి హయాంలో రైతుల కళ్ళలో ఆనందం చూశాము. కానీ రేవంత్ రెడ్డి గారి పాలన మాత్రం కన్నీరు చూస్తూ ఉన్నాం. ఇది దౌర్భాగ్యమైనటువంటి అంశం. ఇది రేవంత్ రెడ్డి గారి హాయంలో ఎక్కడ చూసినా చూడండి, ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో రైతులకు సంబంధించిన అరిగోస వినిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి అండగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందని అనడానికి ఈరోజు రైతుల యొక్క పంటని ఏ రకంగా రోడ్ల మీద పెడతా ఉన్నారు. పండించిన పంటని కొనుగోలు చేసేటువంటి సోయిలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దీనికి ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేనటువంటి, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోలేనటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాడా? వ్యవసాయ శాఖ సమయానికి పనిచేస్తూ ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ చుట్టూ చక్కర్లు తిరగడం తప్ప వ్యవసాయం మీద ఒక్కరోజైనా ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది. ప్రతిరోజు కళ్ళాల కాడ కన్నీరు పెడతా ఉంది రైతాంగము. ఒక్కరోజు కూడా రివ్యూ చేయడానికి వారికి సమయం దొరకడం లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను వాళ్ళని. చూడండి, మీరు వరి ఏదైతే ఉందో
జనరల్గానే ప్రతి బస్తా ప్రతి క్వింటాల్కి 5 కేజీల యొక్క తరుగును తీసేస్తారు. కానీ ఇప్పుడు వీరు రైతుల దగ్గర కొన్న తర్వాత కొన్నదాన్ని 16 నుంచి 17% తేమ శాతం తీసేస్తారు. అది ఆడికి వచ్చే వరకు ఏది అన్లోడ్కి వచ్చే వరకు 8%, 9% అయిపోతుంది. అంటే అక్కడ కూడా ఒక 5 కేజీలు, అంటే ఒక క్వింటాల్కి 10 కిలోల నష్టం ఎదుర్కొంటా ఉంది రైతాంగం ఇవాళ. అంటే దీంట్లో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక దోపిడీకి ఏ రకంగా తెరలేపిందో అర్థమవుతా ఉంది. ఒక్క క్వింటాకి 10 కిలోల యొక్క తరుగును తీసేసి రైతులు నష్టపోతూ ఉంటే ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వం రైతుల కళ్ళల్లో ఆనందం చూసినట్ట, కన్నీరు చూసినట్ట, ముమ్మాటికి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులను నట్టేయటం ఇచ్చేటువంటి ప్రభుత్వం. ఇప్పుడు వరి కావచ్చు, అదేవిధంగా మొక్కలు కావచ్చు, అనేక పంటలు, కందులు కావచ్చు, జొన్నలు కావచ్చు, అనేక రకాలైనటువంటి పంటలని పండించిన పంటను కూడా సమయానికి కొనలేనటువంటి పరిస్థితిలో ఉంది. అదే కేసీఆర్ గారి హయాంలో ప్రతి ఎమ్మెల్యే, ప్రతి కలెక్టరు, అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రైతుల కళ్ళాలకెళ్ళి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి చూసినాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని రైతులకు అండగా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంటి? ఇవాళ మీరు ఎంతసేపు ఉన్నా ఏ ప్రాజెక్టు చేపడితే ఎంత కమిషన్ వస్తుంది, ఏ పథకం తీసుకొస్తే ఆ పథకంలో మనం దోపిడీ చేయొచ్చు అనేటువంటి ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నారు తప్ప రైతుల పట్ల మీద కావచ్చు, పేదల పట్ల కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, సబ్బండ వర్గాలను ఈరోజు నట్టేట ముంచుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు తక్షణమే ఈ యొక్క రైతుల సమస్య మీద మీరు తక్షణమే రివ్యూ చేయండి, ఈ కొనుగోలుని స్పీడు చేయండి, ఈ కొనుగోలని ఎక్కడికక్కడనే వేగవంతం చేసి రైతులకి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం మీద ఉన్నది. లేని పక్షంలో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో రైతులకు అండగా ఉన్నారు. ఇంకా 2 సంవత్సరాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ పోతుంది, రేవంత్ రెడ్డి గారు పోతారు, బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు. కాంగ్రెస్ పోవాలి, రేవంత్ పోవాలి, కేసీఆర్ గారు రావాలనేటువంటి ఒక బలమైనటువంటి దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర రైతాంగం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజానికం కావచ్చు, ఈరోజు మెండుగా ఈరోజు బలమైనటువంటి ఒక ఆకాంక్షతో ఉన్నారు. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలనేటువంటి ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ కల్లాల కాడికి వెళ్ళినా కేసీఆర్ గారే రావాలని చెప్పేసి ఈరోజు వినిపిస్తూ ఉంది. కొద్దిమంది రైతులు, సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన రైతులు, ఇల్లంతకుంటకు సంబంధించినటువంటి రైతులు కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి మా సమస్యని మేము విన్నవించుకుంటామని చెప్పేసి పోస్టర్లు స్వచ్ఛందంగా వెలుస్తున్నటువంటి పరిస్థితి చూసినట్లయితే కేసీఆర్ గారి దగ్గరికే పోతేనే మాకు న్యాయం జరుగుతుంది, కేసీఆర్ గారే మాకు అండగా ఉంటారు, కేసీఆర్ గారు పాలనే శ్రీరామ రక్ష తెలంగాణకు అనేటువంటి ఒక బలమైనటువంటి నినాదం ప్రతి పల్లెలో, ప్రతి వాడలో, తెలంగాణ వ్యాప్తంగా అక్రాస్ ద తెలంగాణ ఇదే నినాదంతో ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే కేసీఆర్ మళ్ళీ రావాలి, తెలంగాణని కాపాడాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రజలు ఈరోజు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే వారికి పేదల కళ్ళలో ఆనందం చూస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటే పేదల కళ్ళలో, రైతుల కళ్ళలో కన్నీరు చూస్తుంది అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రజలు ఉన్నారు. రైట్ దత్తాత్రేయ, ప్రధానంగా ఏదైతే ప్రభుత్వానికి ఇబ్బందులు మొరబెట్టుకున్నటువంటి సందర్భాలు అనేక చూసాం. కాకపోతే ప్రభుత్వం పట్టించుకొని పక్షంలోనే ప్రతిపక్షం వైపు అందరు చూస్తారు. ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవడం అట్లనే ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ని కానీ కలవాలి, ఖచ్చితంగా మీరు హయాంలోనే ఇలా పంట కొనుగోళ్లు జరిగాయి, ఎక్కడ కూడా కొర్రీలు పెట్టలేదు, ఎలాంటి ఇబ్బందులు జరగలేదు, అన్ని సెక్టార్లు కూడా బాగున్నాయి, మిమ్మల్ని కలవాలి, మీరు రండి సార్ అంటూ పోస్టర్లు వేసినటువంటి సిచ్యువేషన్ సంబంధించి మీరేమంటారు? కేసీఆర్ గారి ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అండి. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా, రైతుకు ఏ కష్టం రాకుండా, కంటి నిండా నిద్రపోయే విధంగా, కరెంటు కష్టాలు లేని రైతు, నీటి కష్టాలు లేని రైతు, ఎరువుల కష్టాలు లేని రైతులను చూసినటువంటి రాజ్యం కేసీఆర్ గారిది. అలాంటి రాజ్యంలో కేసీఆర్ గారి పాలనలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతు సుభిక్షంగా ఉన్నాడు. పంట కొనుగోలు సమయానికి జరిగినాయి, ఎరువులు సమయానికి వచ్చినాయి, పంట పెట్టుబడి సహాయం కూడా సమయానికి ఇచ్చిండు. సో ఈ విధంగా ప్రతి రైతు సెంట్రిక్గానే మన కేసీఆర్ గారి పాలన కొనసాగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పట్ల, రైతులకు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల, పంట చేస్తున్నటువంటి క్రమం, ఫర్ ఎగ్జాంపుల్ రబీ కావచ్చు, లేకపోతే యాసంగి కావచ్చు, ఏ పంటకైనా కూడా సమయం ఉన్నప్పుడు ముందస్తుగా సమకూర్చుకోవాల్సినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి వ్యవసాయానికి సంబంధించి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎరువులను సమకూర్చుకోవడం కానీ, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం మార్కెట్ యార్డులకు విడుదల చేయాల్సినటువంటి నిధులు కానీ. ఇవాళ నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి, ఆదిలాబాద్ జిల్లా మార్కెట్లో నిన్న ముదూరులో నేను మాట్లాడినా, మార్కెట్ యార్డ్లో పనిచేసినటువంటి మోతి శ్రీనివాస్ అనేటువంటి ఎంప్లాయీతో నేను మాట్లాడితే, సార్ గతంలో కేసీఆర్ ప్రభుత్వం డైరెక్ట్గా జిల్లా అధికారులకు నిధులు పంపించేది,
ఈ గనీ బ్యాగుల విషయంలో కానీ, సుతిల్ దారం విషయంలో కానీ, డబ్బనం విషయంలో కానీ, ఆ కాంటాల ఏర్పాటు కానీ, ఆ జోకేటువంటి కూలీలకు ఇచ్చేటువంటి డబ్బులు కానీ, టార్పైన్ కవర్లు ఏర్పాటు చేసుకోవడానికి కానీ నిధులు ముందస్తుగానే విడుదల చేసేది కేసీఆర్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ పెట్టి సీఎం గారు ఆమోదం పొంది క్యాబినెట్ మంత్రులు విడుదల చేయాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి గారు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది సార్. రైతుల కోసం ముఖ్యమంత్రి నిర్ణయం కోసం నిరీక్షించే పరిస్థితి ఏర్పడ్డది సార్ ఇవాళని. అదొకటి. ఇక పంట 45 రోజులుగా నిరీక్షణ. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే పంట పాపం వాళ్ళు ఆరబెట్టాలన్నట, మాయిశ్చర్ లేకుండా చూడాలి. వడ్లల్లో కానీ, జొన్నల్లో కానీ, మక్కల్లో కానీ మాయిశ్చర్ లేని పంట చూడాలి. ఆ మాయిశ్చర్ లేని పంటని లోడ్ చేసుకున్న తర్వాత మార్కెట్కి వచ్చిన తర్వాత మార్కెట్లో ఖాళీ లేదు. వీళ్ళు ఏం చేసిండ్రు, బాయిల్డ్ కోటా తీసుకురావాల్సినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మార్కెట్ యార్డులో నిల్వ ఉన్నటువంటి పంట మొత్తాన్ని కూడా పంపించాలి. ఎక్కడికి పంపాలా? కేంద్రానికి సప్లై చేసేస్తే మార్కెట్లో జాగా ఖాళీ అవుతుంది. ఆ జాగా ఖాళీ అయిన దాంట్లో కొత్త పంటని వాళ్ళు రైతులు నిల్వ చేసుకుంటారు కొనే వరకు. ఇప్పుడు లారీల్లో కానీ ట్రాక్టర్లో కానీ వచ్చినటువంటి పంట మొత్తం ఆ లారీల్లో నిల్వ ఉండడం వల్ల రైతుకు ఒకరోజు పడాల్సినటువంటి లారీ ఖర్చులు 2 రోజులు 3 రోజులు మీద పడతా ఉన్నాయి. దాంతో పాటుగా ఇక మనం చూస్తూనే ఉన్నాం కాటాలో ఉన్నంత కోత ఇంకెక్కడ లేదు. 10 కిలోల రైతు ధాన్యాన్ని నష్టపోతున్నాడండి. 10 కిలోలు అంటే ఇప్పుడు ఒకవేళ 30 కుంటాల రైసు అనేటువంటిది కాంటా చేస్తే 7,500 రూపాయలు సగటున ఒక రైతు నష్టపోతున్నాడు. ఎంత దారుణమైనటువంటి ఇది కోత అంటే రైతులని దోచుకొని రేవంత్ రెడ్డి గారు, మీరు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఇస్తున్నారా అని చెప్పేసి రైతులు అడుగుతూ ఉన్నారు. రైతుల మీద ఈ కోతలు ఏందండి నాకు అర్థం కాదు. రైతుని మళ్ళీ మార్కెట్కి వచ్చేటువంటి రైతుకి ఎంత గోస అంటే సురేష్ గారు, ఆ గోధుమలు, ఆ జొన్నలు, ఆ వడ్లు చెన్నీ పట్టాల పాపం రైతు. ఒక్క బొండా కనిపించినా కూడా మళ్ళీ తిరిగి వాపసు పంపిస్తూ ఉన్నారు. ఇంటికి పోయి మళ్ళా ఆరబెట్టుకొని మళ్ళీ చెన్నీ బట్టి మళ్ళీ తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇది భరించలేక రైతులు అక్కడే ఆ గన్నీ బ్యాగులు కానీ, ఆ డబ్బనం వేసేటువంటి అమాలి కూలీలకు ఇచ్చేటువంటి 30 రూపాయలు కానీ, 10 రూపాయలు డబ్బనం వేసి ప్యాక్ చేసినందుకు దానికి 10 రూపాయలు, 5 రూపాయలు తూకం చేసినందుకు బస్తా. ఎంత కోత రైతుకు! ఇంత పెద్ద ఎత్తున రైతుని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఇవాళ కల్లాల్లో పంట కల్లాలనే వాళ్ళ ఆదిలాబాద్ నుంచి ఒక రైతు ఆవేదనతోటి అక్కడే ఉండి మార్కెట్ యార్డ్లో టిఫిన్ డబ్బా కట్టుకొని భోజనం చేస్తూ ఆయన బాధ ఎట్లా వ్యక్తపరుస్తుంది ఒకసారి చూడండి. ఎంత భయంకరంగా అంటే ఆయన మాటలు వినండి. హలో సార్, హలో, ఇదేం కష్టం సార్, ఇదేం బాధ, ఇది ఏడ ఉన్నామంటే చాలా లేదు, ఏం లేదు, ఏడ వాటి కూడు ఏడ లేదు. మా రైతులకు ఏమన్నా ఉన్నదా సార్? ఏమన్నా ఉన్నదా రైతులకు? ఏమన్నా నేరున్నదా? వర్షం చూడండి, విపరీతమైన వర్షం ఆదిలాబాద్ మార్కెట్లో. ఇది అయిపోయింది మా బస్సు కూడా. రైతులు గజగజ వణుక్కుంటా మార్కెట్ యార్డ్లలో తినడానికి సర్దిగట్టుకొచ్చుకున్నారు పాపం. గతంలో హరీష్ రావు గారు మార్కెట్లో ఉండేటువంటి రైతులకు సద్ది మూటా పేరు మీద అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేసి వాళ్ళు అవి మూసేసారు. రైతు ఇంటికి వెళ్ళి సర్ది తెచ్చుకునేటువంటి పరిస్థితి. తెచ్చుకున్న సర్ది తిందామంటే వర్షం, విపరీతమైన వర్షం. అటు నానిపోతున్న పంటని కాపాడుకోవాలా, దాని మీద టర్పైన్ కవర్లు కప్పాలా, తెచ్చుకున్న తిండి తినాలా, కంటి నిండా నిద్ర లేక కన్నీటి పర్వంతం అవుతా ఉన్నాడు రైతు. నేను ఇదే చెప్తా ఉన్నా సురేష్ గారు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల కన్నీటి సుడిగాలిలో కొట్టుకుపోతుంది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి. తెలంగాణ రాష్ట్రంలో రైతు ఇంత పెద్ద ఎత్తున బాధపడ్డది ఈ టెన్యూర్లోనే. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి ప్రతి నిర్ణయం రైతు సెంట్రికే. కట్టిన ప్రాజెక్టులైనా, ఇచ్చిన విద్యుత్ అయినా, 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ అయినా, సాగునీరైనా, తాగునీరైనా, పంట రుణమాఫీలైనా, రైతులకు ఇచ్చినటువంటి ఎరువుల సబ్సిడీ అయినా. నాకు దాదాపు ఒక 5 ఎకరాల భూమి ఉంటుంది. మేము ఏ రోజు కూడా బ్యాంకుల వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. బ్యాంక్ అధికారులు మన గ్రామానికి వచ్చి గ్రామంలోని సమీక్షలు పెట్టి ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి అక్కడనే లోన్లు శాంక్షన్ చేసేసి స్ప్రింక్లర్స్ మనం అవి స్ప్రింక్లర్లు, పైపులు, తర్వాత టార్పైన్ కవర్స్ ఇంటికి వచ్చి ఇచ్చిపోయారండి. ఇవాళ ఏ రోగమైంది రైతులకు? ఎందుకు అంత ఇబ్బంది పెడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? వాళ్ళు టర్పైన్ కవర్ల కోసం బ్యాంకులో చుట్టూ తిరగాల, బ్యాంకుల్లో సప్లై అయిపోయింది అనగానే మార్కెట్ యార్డ్లకు పోవాలా, మార్కెట్ యార్డ్లో అయిపోయినాయి అంటే ప్రైవేట్గా కొనుకొచ్చుకోవాలా. ప్రైవేట్గా కొనుకొచ్చుకున్న వాళ్ళు ఎంత శాతం కొనుకొచ్చుకుంటారు? మార్కెట్ యార్డ్లో మార్కెట్ అధికారులు సప్లై చేయాల్సినటువంటిది అది. సో వాళ్ళ నిర్లక్ష్యం అట్లా. మార్కెట్లో నిధులు విడుదల చేయరు. మార్కెట్లో సమానమైన ఏర్పాట్లు ఉన్నాయి. తాగునీరు లేదండి మార్కెట్లలో. రైతు మార్కెట్కి వస్తే తాగడానికి నీళ్ళు లేవు. సర్ది కట్టుకొచ్చుకోవాలా, నీళ్ళ బాటలు తెచ్చుకోవాలా. ఇంత ఇబ్బంది ఉంటుందండి రైతులకు ఎక్కడైనా. ఇగో ఇట్లా ఈ విధంగా రైతులని నానా ఇబ్బంది పెడతాడు, హరిగోస పడతా ఉన్నారు రైతులు. కాబట్టి ఖచ్చితంగా
రైతు ఎక్కడైతే సంతోషంగా ఉంటాడో అక్కడ ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కేసీఆర్ పాలనలో అది జరిగింది, అది చూసినాం. రైట్, ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కారు రైతులను ఇంత ఇబ్బంది పెడుతుంది కాబట్టి రైతుల యొక్క బాధతోటి ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోవాలి, కేసీఆర్ సార్ రావాలనే నినాదానికి ఇదే ఒక ఉదాహరణ. ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం సంబంధించి చెప్పొచ్చు. విజయ్ గారు, ప్రధానంగా ఏ సెక్టర్ చూసుకున్నా కొన్ని సెక్టార్లో జలమండలి ఇష్యూ చూసుకున్నట్టయితే స్కామ్ సంబంధించి 100 కోట్ల ఒక అధికారి దగ్గర 100 కోట్ల స్కామ్ ఉండడం ఏంటి, అసలు ఏంది, అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? దురదృష్టకరం అండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే దోపిడీ, కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షను నిలయగా మారిపోయింది. చూడండి, ఒక జలదోపిడీలో జలమండలిలో జలదోపిడీ ఏ రకంగా చేస్తున్నాడు అంటే ట్యాంకర్లతోన ఈరోజు ఎక్కడికక్కడ హైదరాబాద్లో ఈ ఆర్టీసీ బస్సులు మిగతా ప్రైవేట్ వెహికల్స్ అంటే కూడా ఈ ట్యాంకర్ల యొక్క అడావిడి ఎక్కువైపోయింది. ఎందుకైందంటే ఉదాహరణకు నేను మణికొండలో ఉంటాను. మణికొండలో గతంలో కేసీఆర్ గారి సమయంలో బోర్ మోటార్లు స్విచ్ కూడా ఆన్ చేయకపోయేవాళ్ళు. ఈరోజు మొత్తం అంటే ఆ రోజు మొత్తం నల్లా నుంచి నీళ్ళు వచ్చినా అవే ఎక్సెస్ అయిపోయేది నీళ్ళు. ఈరోజు ఏం చేస్తున్నారు, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ సర్కార్ టైంలో కూడా దాదాపు ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క అపార్ట్మెంట్కి 20,000 లీటర్లు వాటర్ ఫ్రీ ఇచ్చారు. అదే ఆ పథకాన్ని కూడా నేను అక్కడికే రాబోతున్నా. కేసీఆర్ గారి సమయంలో ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ గ్రామీణ ప్రాంతాల్లో, మిషన్ భగీరథని పట్టణ ప్రాంతాల్లో HMWS ద్వారా నీటి సరఫరాని కేసీఆర్ గారు ఒక పథకం తీసుకొచ్చారు. ఆ పథకం ఎస్టాబ్లిష్ అయింది, వ్యవస్థ నడిచింది. గడిచిన కేసీఆర్ గారి హయాంలో వారు ఉన్నన్ని రోజులు మొత్తం వ్యవస్థ పటిష్టమైనటువంటి వ్యవస్థతో నడిచింది. మరి అదే పైప్ లైన్లు, అదే వ్యవస్థ, అదే సంపులు, అదే ట్యాంక్స్ అన్నీ ఉన్నాయి కదా. మరి కాంగ్రెస్ పాలనకు వచ్చే వరకు ఎందుకు ఈ యొక్క మంచినీటి కొరత ఈరోజు హైదరాబాద్లో ఈ రకంగా ఉంది అంటే కేసీఆర్ గారి టైంలో కంటిన్యూస్గా వాటర్ రిలీజ్ చేసేవాళ్ళు, వీళ్ళు ఇప్పుడు అవి ఆపేసి ప్రజలకు వాళ్ళ యొక్క రావాల్సినటువంటి సమయంలో రాకుండా ఆపేసి కొద్ది సమయంలో మాత్రమే రిలీజ్ చేసి మిగతా వాటర్ని ఈరోజు అమ్ముకుంటా ఉన్నారు. అలా అమ్ముకున్నటువంటి దాంట్లోనూ భాగంగానే ఈరోజు కుమార్ అనే వ్యక్తి జనరల్ మేనేజర్ సంథింగ్ ఏదో ఉన్నాడు, ఆయన జలమండలిలో జల దోపిడీ చేస్తూ ఉన్నారండి. రోజుకు లక్షల రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారండి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటూ. ఈరోజు వాటర్ ట్యాంకులతో అవినీతి పెద్ద స్కామ్ ఇది వాస్తవంగా చెప్పాలంటే. ఇది దురదృష్టం ఏంటంటే ఇది కూడా ఈ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉన్నది. అంటే ఎటు తిరిగినా జూబ్లీహిల్స్ ప్యాలెస్ వైపే ఏళ్ళు చూపిస్తూ ఉన్నాయి. నువ్వు ఏది చూసినా, ఏ స్కామ్ చూసినా, ఏ స్కీమ్ చూసినా, ఏ దోపిడీ చూసినా జూబ్లీహిల్స్ ప్యాలెస్ వైపే చేయి చూపిస్తూ ఉంది, వేలు చూపిస్తూ ఉంది. ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ముఖ్యమంత్రి గారి నిర్వహిస్తున్నటువంటి ఈ శాఖలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ పరిధిలోనే HMWS కూడా ఉన్నది కాబట్టి వారు దీనికి నైతికత వహించాలి. దీని మీద ఈ మొత్తం హైదరాబాద్లో గతంలో కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి నీళ్ళ మీద ఏ రకంగా వస్తుందో స్టడీ చేయండి మీరు ఫస్ట్. వారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రకంగా కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ప్రజలకు త్రాగునీరు ఎలా అందించారు, వీళ్ళు ఎందుకు విఫలమవుతున్నారో దాని మీద ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం ఎన్టీఆర్ యొక్క జలదోపిడీలో మీద ఈ యొక్క ఒక జనరల్ మేనేజర్ ఇది ఒక వ్యక్తే కాదు, ఎన్టీఆర్ జలదోపిడీ ఈరోజు ఒక జలదోపిడీ చేస్తూ ఉంది. ఇది HMWS దాంట్లోనే జలదోపిడీ జరుగుతూ ఉంది కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతానంటే విచారణ జరగాల్సిందే. ఇదొక HMWS కదండి. నువ్వు ఎడ్యుకేషన్ చూడండి, ఇరిగేషన్ చూడండి, నీకు కోఆపరేట్ చూడండి, అన్ని శాఖ రెవెన్యూ చూడండి. రెవెన్యూ అయితే ఇంకా నువ్వు అడ్డు అదుపు లేకుండా అయింది. రోజుకి ఎక్కడో దగ్గర జరుగుతూ ఉన్నారు. పోలీస్ శాఖ కూడా ఆ రకంగా అవినీతి జరుగుతూ ఉంది. SIలు DSPలు ACPకి రెడీ అవుతున్నారండి. అంటే ఎటు చూసినా కాంగ్రెస్ అంటే ఒక కరప్షన్, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కాంగ్రెస్గా మారిపోయి ఈరోజు పేదల మీద, తెలంగాణ ప్రజల మీద ఏ రకంగా దోపిడీకి పాల్పడి వారి మీద భారం వేస్తూ ఉందో అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఒక అధికారి ఇంట్లో 100 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము దొరికింది అంటే ఏ లెవెల్లో అవినీతి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అంటే వివిధ స్థాయిలో మీరు చూడండి, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు హైరార్కీలో పంచాయతీ కార్యదర్శి నుంచి నీకు పైన సెక్రటరీ వరకు డిపార్ట్మెంట్ల వారీగా, నీకు పంచాయతీ సభ్యుడి నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు మంత్రులు, వీరు ఒకటి జనరల్గా ప్రజలు ఎందుకు ఇస్తారంటే అధికారము వారికి సేవ చేయాలని, పేద ప్రజలకు స్కీమ్లు అందించి సేవలు చేయాలని చెప్పేసి ఇస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి, వీళ్ళు ఎన్నుకునేది ఎందుకోసం టార్గెటెడ్గా మంత్లీ వైజ్గా 15 క్వార్టర్లీ వైజ్గా ఈ రకంగా టార్గెట్ పెట్టుకొని దోపిడీ చేస్తూ ఉన్నారు.
విపరీతమైనటువంటి కరప్షన్ జరుగుతూ ఉంది. మీరు చూడండి, మీరు కలెక్టరేట్లకు వెళ్తే కళ్ళకు నీళ్ళు తిరుగుతాయి. వాస్తవం మీరు ప్రతి సోమవారం రోజు మాకు కలెక్టరేట్లకు ప్రజావాణి జరుగుతుంది కదా, ఆ ప్రజావాణిలో వారు చెప్పుకున్నటువంటి బాధలను ఒకసారి వింటే, గతంలో కేసీఆర్ గారి సమయంలో కూడా ప్రజావాణి నడిచింది, కానీ ఈ రకమైనటువంటి ఒక ఏడుపు రైతులు ప్రజలు ఏడుచుకుంటూ కలెక్టరేట్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగినటువంటి సందర్భాలు లేవు. మీరు చూడండి, ఇప్పుడు కలెక్టరేట్లు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, ఆర్డీఓ ఆఫీసులు కావచ్చు, ఎంత దోపిడి అంటే వాళ్ళు పన్ని కట్టుకొని వారికి మోసం చేస్తూ ఈరోజు దోపిడీ చేసినటువంటి పరిస్థితి చూసినట్లయితే ఇది దురదృష్టకరం. తెచ్చిన తెలంగాణలో కేసీఆర్ సాధించినటువంటి తెలంగాణలో మంచి అద్భుతమైనటువంటి ప్రగతితో పోయినటువంటి తెలంగాణని ఈరోజు విధ్వంసం వైపుగా దారి మళ్లిస్తూ కాంగ్రెస్ పార్టీ పేదల నడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే అంటా ఉన్నారు జనాలు, కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలని. అందుకే అంటా ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి పోవాలి కేసీఆర్ రావాలని. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఎన్ని చేసినా ఏ రకంగా చేసినా నీకు ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే సమయం ఉంది. సమయం లేదు మిత్రమా. నీవు ఎన్ని రకాల కుప్పిగంతులు వేసినా నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ పాలనే బాగుండే, కేసీఆర్ ఉంటేనే మా కళ్ళలో ఆనందం ఉండే, రేవంత్ రెడ్డి ఉంటే మా కళ్ళలో కన్నీరు ఉంటుందని ఒక బలమైన ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఎక్కడ చూసినా దోపిడీ, అవినీతి, అక్రమాలు ముందుకెళ్తా ఉన్నాయండి. రైట్ అండి. దత్తాత్రేయ గారు, ప్రధానంగా వాటరు ప్రభుత్వం సప్లై చేయాల్సినటువంటి ఈ విషయంలో ప్రధానంగా ఫ్రీ ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం గతంలో. కాకపోతే ఇప్పుడు ఫ్రీ ఇవ్వకుండా డబ్బులు తీసుకొని పోతుంది. పోనీ అదన్నా ప్రభుత్వానికి ఖజానా చేకూరుతుందంటే అది కూడా లేదు. ఇప్పుడు ఈ విషయంతో మొత్తానికి దళారీ వ్యవస్థన అనుకోవాలా, లేకుంటే ఇంకోటి అక్రమార్జన అనుకోవాలా, లేకుంటే ఇంకేమనుకోవాలా అర్థం కావని పరిస్థితి ఏంటి అసలు? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వాటర్ సప్లయింగ్ బోర్డుకు ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి 20,000 లీటర్ల నీళ్లు ఉచితంగా ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం మంచి వాటర్ తాగాలి, ఎందుకంటే వాటర్ కంటామినేట్ కాకుండా అటు కృష్ణానది నుంచి, ఇటు గోదావరి నుంచి అనుసంధానం చేసి మల్లన్న సాగర్ నుంచి, రంగనాయక సాగర్ నుంచి తీసుకొచ్చినటువంటి వాటర్ని హైదరాబాద్ ప్రజలకు తాగునీరుగా అందించినాం. 20,000 లీటర్లు ప్రతి కుటుంబానికి ఇచ్చిన నెలకు. సో అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ ట్యాంకర్ల రూపంలో జరుగుతున్నటువంటి దోపిడీ, ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక ఆర్గనైజ్డ్ కరప్షన్ జరుగుతుందండి. ఆర్గనైజ్డ్ కరప్షన్ అంటే దశల వారీగా అధికారుల స్థాయిని బట్టి వాళ్ళ వాటాలు పంచుకుంటారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో అవినీతి అనేటువంటిది కనిపిస్తే ఉక్కుపాదం మోపిన సందర్భాలు మనం చూస్తే, వాళ్ళ అవినీతి సెంట్రిక్గా కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాములు, కాంగ్రెస్ పార్టీ అంటేనే లూటీ చేయడం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సొమ్ముని లూటీ చేసి రైతులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అధికారులు ఇవాళ దోపిడికి నాంది పలికిండ్రు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా కూతురు యొక్క బర్త్ సర్టిఫికేట్లో మదర్ పేరు ముందర ఇనీషియల్ మారింది. మా ఇంటి పేరు పడాల్సింది మిగతా వాళ్ళ మిసెస్ వాళ్ళ ఇంటి పేరు పడింది. దాన్ని మార్చమని చెప్పేసి అడిగితే 600 రూపాయల నుంచి 2,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక బర్త్ సర్టిఫికేట్లో చిన్న కరప్షన్కి ఇవాళ శాఖల్లో, మీ సేవా కేంద్రాల్లో ఆ స్థాయిలో డిమాండ్ చేస్తూ ఉన్నారంటే ఏ స్థాయిలో కరప్షన్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ జిహెచ్ఎంసీ అధికారులు ఇవాళ ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీ దిగిపోయి మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చే వరకు ఇంకా వందలాది మంది అధికారులు అవినీతి భాగవతాలు బయటపడతాయి. వేలాది కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యం దూసుకొని తింటా ఉన్నారు. దీన్ని ప్రజలే అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ వాళ్ళ అవినీతిని అరికట్టాలా. ఏదైతే మనకు డిమాండ్ చేస్తూ ఉన్నారు, లంచమే కావచ్చు, ఇంకేదో కావచ్చు, వాటిని ఖచ్చితంగా మనం ఆబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల అమలు విషయంలో ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. నమ్మిన ప్రజలను నట్టేట ముంచుతున్నాడండి వాళ్ళ రేవంత్ రెడ్డి. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైన అన్నట్టుగా తెలంగాణలో ఒక సామెత ఉంది. ఆ సామెతను నిజం చేస్తూ ఉన్నాడు వాళ్ళ రేవంత్ రెడ్డి. నేను నమ్మిండ్రయ్యా, అటు రైతులు నమ్మిండ్రు, ఇటు నిరుద్యోగులు నమ్మిండ్రు, ఇటు మహిళలు నమ్మిండ్రు, ఇటు వృద్ధులు వికలాంగులు నమ్మిండ్రు. వీళ్ళందరూ కలిసి నేను అధికారంలో తీసుకొస్తే వాళ్ళ ఏలుతోటి వాళ్ళ కళ్ళం పొడుస్తూ ఉన్నాడు. ఇవాళ ఓటేసిన వేలుతో వాళ్ళ కన్ను వాళ్ళు పొడుచుకునే విధంగా చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతులు సంతోషంగా లేరు, కళ్ళాల్లో కంటతడి పెడతా ఉన్నారు. వర్షార్థమైన పంట నదిలో పాలవుతూ ఉంది, చెరువుల పాలవుతూ ఉంది. వాళ్ళ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నిరీక్షణ చేస్తూ ఉన్నారు. నిరుద్యోగుల కంటతడి ఇంకా ఆరనే లేదు, వాళ్ళ ఉద్యోగాల ప్రక్రియ కొనసాగుతూనే లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన 70,000 ఉద్యోగాలు దిక్కు దివానా అయింది. ఇప్పటివరకు నువ్వు ఇచ్చినటువంటి ఒక్క నోటిఫికేషన్ లేదు. కేవలం 12,000 ఉద్యోగాలు భర్తీ చేసి మొత్తం నేనే లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన అబద్ధం చెప్తా ఉన్నాను. 100 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి మొదటి సంవత్సరంలోనే నేను 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని కాకమ్మ కబుర్లు చెప్పి ఇవాళ ఎక్కడ తలదాచుకున్నావు రేవంత్ రెడ్డి? ఎందుకు ఇవాళ వీళ్ళని మోసం చేస్తూ ఉన్నారు? మహిళలకు ఎందుకు ఇవాళ 2,500 రూపాయలు ఇవ్వట్లేవు? వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, అడుగుతా ఉన్నారు. 18 సంవత్సరాలు నేను ప్రతి మహిళకు నేను 2,500 రూపాయలు ఇస్తా అన్నాను. ఆ తర్వాత వృద్ధులు వికలాంగులు
ఆశతోనే ఎదురుస్తున్నారు. కేసీఆర్ గారి నయంరా నాయన ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. ఏ ఒక్క రోజు కూడా మా పెన్షన్లు దొబ్బలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 దఫాలుగా వృద్ధుల, వికలాంగుల, ఒంటరి మహిళల, గీత కార్మికుల, బీడీ కార్మికుల పెన్షన్లు దాచుకున్నాడు. 3 నెలలు ఎగ్గొట్టిండు వాళ్ళకు. ఇవాళ వాళ్ళు బాధపడతా ఉన్నారు. సో ఇన్ని వర్గాలను నువ్వు ఇబ్బంది పెట్టి, ఇన్ని వర్గాలను నువ్వు బాధ పెట్టి, ఈ సొమ్మంతా దాచి అధికారులు మీరు గంపగుత్తగా పంచుకుంటున్నటువంటిగా అర్థమవుతా ఉంది. ఇది దోపిడి ప్రభుత్వం ఇది. రైట్. అవినీతి అంటేనే కాంగ్రెస్ అంటేనే అవినీతి, దానికి ఇదే ఉదాహరణ. అలాగే గతంలో కూడా ఎన్నో జరిగినాయి స్కామ్లు. కాంగ్రెస్ సర్కార్ టైంలోనే స్కామ్లు జరుగుతాయని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. విజయ్ గారు, ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి బీఆర్ఎస్ సర్కార్ టైంలోనే దాదాపు 90% పనులు పూర్తయినాయి. 10% ఒక 2-3 అనుమతుల కోసమే పెండింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కారు వచ్చి నుంచి ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోవట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ చాలా సందర్భాల్లో చాలాసార్లు నిరసన వ్యక్తం చేసింది. అడిగినటువంటి సందర్భం మనం చూసాం. దానికి సంబంధించి పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పుడు పిలిపించిన నేపథ్యంలోనే చలో పాలమూరు ఖచ్చితంగా గర్జిద్దాం, పాలమూరు ప్రాజెక్టు కంప్లీట్ చేసుకుందాం పిలిపించిన నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వంలో కదలికలు వచ్చినాయి అనుకోవాలా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలమూరు జిల్లా వలసలకు పేరుగాంచినటువంటి జిల్లా. ఎక్కడ చూసినా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎవరు కూడా గ్రామాలలో ఉండేది కాదు. అందరూ కూడా పట్టణాలకు, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు వలసలు వెళ్ళి మైగ్రేట్ అయినటువంటి కార్మికులు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ముఖ్యమంత్రి హాయంలో మైగ్రేషన్ ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా రివర్స్ మైగ్రేషన్ తీసుకొచ్చి ఇరిగేషన్ జిల్లాగా మార్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. గతంలో కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులుగా గత కొన్ని దశాబ్దాలుగా వింటున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు కొత్తగా ఆయకట్టుకు నీరు అందించినటువంటి దార్శనికుడు కేసీఆర్ గారు అండి. నెట్టెంపాడు కావచ్చు, కలవకుర్తి కావచ్చు, కోయిల్సారు కావచ్చు, భీమా కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులను పూర్తి చేసి పాలమూరు ప్రజల యొక్క భూములని తడిపినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. అదే కాదు, ఇంకా 12 లక్షల ఎకరాలకు నీళ్లు కావాలి పాలమూరు ప్రజలకు, రంగారెడ్డి ప్రజలకు అని చెప్పేసి ఒక దురదృష్టితో, ఒక దృఢమైనటువంటి సంకల్పంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శ్రీకారం చుట్టి దాదాపుగా 90% పనులు పూర్తి చేసి, అదేవిధంగా ఈ నార్లాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, ఒట్టెం కావచ్చు, కరివెన కావచ్చు, ఉద్దండాపూర్ కావచ్చు, 5 రిజర్వాయర్లని నిర్మించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. 5 రిజర్వాయర్లు పూర్తి చేయడంతో పాటు కాలువల తవ్వడం కోసం టెండర్లు కూడా పిలిచినటువంటి పరిస్థితి అండి. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ టెండర్లను క్యాన్సిల్ చేసి పాలమూరుకి 90 టీఎంసీల నీటి కేటాయిస్తే కేసీఆర్ గారు వీరు సిడబ్ల్యూసీకి, సెంట్రల్ వాటర్ కమిషన్కి వీళ్ళు సబ్మిట్ చేశారండి. మేము 45 టీఎంసీలకి కుదిస్తున్నామని. ఆ రోజు కేసీఆర్ గారు ఆ నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు జిల్లా నాయకత్వం మొత్తం కూర్చొని గర్జిస్తామని చెప్పేసి మాట్లాడితే ఒక దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదని చెప్పేసి 45 కాదు 90 టీఎంసీలు అని చెప్పేసి మార్చుకున్నటువంటి పరిస్థితి కూడా గతంలో చూసినాం. ఇకపోతే మొన్న 15వ తారీఖు రోజున మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి పాలమూరు సంబంధించిన బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం కూడా మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, లక్ష్మారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, మా శాసన మండలి సభ్యులు, ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీర్మానం ఏకగ్రీవం ఏమని జరిగింది? ఈ ప్రాజెక్టు చేపట్టకపోతే రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటా ఉన్నాడు. తట్టడి మట్టి కూడా తీయలేదు. కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుంది? ఒక కడుపు మంటతో ఆ ప్రాజెక్టుని పడావ పెట్టిందని చెప్పేసి పాదయాత్ర చేయాలని, నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు మహాపాదయాత్రకు పూనుకోవాలని చెప్పేసి నాయకత్వం, పాలమూరు నాయకత్వం ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఆగమేఘాలు దానికి కేటీఆర్ గారిని ముఖ్య అతిథిగా పిలిచి ముగింపు సభకు పెద్దలు కేసీఆర్ గారిని పిలిచి యొక్క ప్రభుత్వాన్ని మీద గర్జించాలని బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యాచరణ తీసుకుంటే ఈరోజు రాత్రికి భయపడి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు మళ్ళీ నిన్న ఎంసీహెచ్ చాటులో పాలమూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేసి మేము తొందరలోనే భూ సేకరణకు రూపకల్పన చేస్తాం, స్పీడప్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ పోరాడితే తప్ప, బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిక చేసే తప్ప ఈ ప్రభుత్వానికి సోయి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వానికి నిద్రావస్థ నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మేల్కొనండి. నువ్వు పాలమూరు బిడ్డని నల్లమల్ల బిడ్డని అని చెప్పుకుంటావు. మరి పాలమూరుకి ఒక్క ప్రాజెక్టుని తీసుకొచ్చావా? ఒక్క ప్రాజెక్టు తీసుకురాకపోగా 90% పూర్తయినటువంటి ప్రాజెక్ట్ని పూర్తి చేసి 45 టీఎంసీలతో నీళ్లు పారించేటువంటి అవకాశం ఉండేటువంటి దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక మూర్ఖపు ఆలోచన వల్ల, అనాలోచితమైన ఆలోచన వల్ల
ప్రాజెక్టును పడావు పెట్టి ఈరోజు రైతులకు నష్టం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని మేలుకొని ఆ ప్రాజెక్టుని తక్షణమే చేపట్టి ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దత్తాత్రేయ ప్రధానంగా పాలమూరు ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ప్రధానంగా కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి వలసలు ఆపాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ చేపట్టి దాదాపు 90%, 90% కంప్లీట్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. 10% పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ని ఇప్పటి వరకు పొడవు పెట్టి ఇప్పటికి కదలిక వచ్చింది అనుకోవాలా, లేకుంటే బీఆర్ఎస్ లేపితే తప్ప కాంగ్రెస్ సర్కారు ముందుకు కదలేని పరిస్థితి కనబడుతుంది అనుకోవాలా? తెలంగాణ రాష్ట్రంలో అటు ఉత్తర తెలంగాణలో ఒక ప్రాజెక్టు, దక్షిణ తెలంగాణలో మరో ప్రాజెక్టు. మనకు మేజర్గా ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే మనకు భౌగోళికంగా ఎత్తైన ప్రాంతంలో ఉండడం వల్ల నీళ్లు మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎత్తివేతల ప్రాజెక్టు, ఖచ్చితంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులే శరణమి. కాబట్టి ఉత్తర తెలంగాణలో కాళేశ్వరాన్ని శరవేగంగా పూర్తి చేసుకొని, దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా కృష్ణానది జన్మస్థానం అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లా ఇది పాపం వలసల జిల్లాగా పేరుగాంచింది. దీంట్లో ఖచ్చితంగా వలసలాగాలంటే ప్రాజెక్టులు కట్టాలా, గ్రౌండ్ వాటర్ కెపాసిటీని పెంచాలని చెప్పేసి 12 లక్షల ఎకరాల సాగునీరు సాగే లక్ష్యంగా 90 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు రంగారెడ్డికి కేసీఆర్ గారు 2015లో శంకుస్థాపన చేసి శరవేగంగా 90% పనులు పూర్తి చేసి ఇవాళ నార్లాపూర్ రిజర్వాయర్ కావచ్చు, ఏదులారి కావచ్చు, వట్టెం రిజర్వాయర్ కావచ్చు, కర్వేనా కావచ్చు, ఉద్దండాపూర్ కావచ్చు, వీటన్నింటినీ సమపాలలో పూర్తి చేసుకొని వాటి అనుసంధానంగా కాలువలను ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎట్ ప్రజెంట్ మొదటి దశలో 45 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సోయి లేక, గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఏందండి, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా కొబ్బరికాయలు కొట్టి శిలాపలకాలు ఏర్పాటు చేసి పారిపోవడం తప్ప తట్టెడు మట్టి తీసిన సందర్భాలు మనం చూడలేదు. ఇవాళ శిలాపలకాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కిరిస్తూ ఉన్నాయి. ఆ శిలాపలకాల దగ్గరికి వెళ్ళినటువంటి కేసీఆర్ గారు ఒక కృతనిశ్చయంతో నా తెలంగాణ రాష్ట్రాన్ని నేనే చక్కదిద్దాలా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోడీ ఆంధ్రప్రదేశ్లో అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ చేసినటువంటి అన్యాయానికి మనం దారి చూపెట్టాలా, మన ప్రజలకు మనం నీరు చూపెట్టాలా, వాళ్ళ పొలాల్లో పడవబడ్డ పొలాల్లో నీరు బారాలంటే ఇవాళ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూరాల ప్రాజెక్టు యొక్క పూడికతీతలు పూర్తి చేసినాం. అట్లాగే కోయిల్ సాగర్ ప్రాజెక్టు పెండింగ్లో ఉంటే దాన్ని అనుసంధానం చేసినాం, జూరాల నుంచి పూర్తి స్థాయిలో కనెక్షన్ బిట్వీన్ చేసినాం. అట్లాగే నెట్టెంపాడు పూర్తి చేసుకున్నాం. అన్ని పెండింగ్ ఇవన్నీ కల్వకుర్తి పూర్తి చేసుకున్నాం, భీమా పూర్తి చేసుకున్నాం. దాంతోపాటు సరళాసాగర్ పూర్తి చేసుకున్నాం, ఒక్క చెట్టి వాగు పూర్తి చేసుకున్నాం, నక్కలగండి రిజర్వాయర్ పూర్తి చేసుకున్నాం, గుడిపల్లి రిజర్వాయర్ పూర్తి చేసుకున్నాం. ఇవన్నీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పూర్తి చేసుకున్నాయి. దీంతో పాటుగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్, దాని తర్వాత జటప్రోలు రిజర్వాయర్, ఆ తర్వాత పెద్ద చెరువు, వీటన్నిటిని సమపాలలో అనుసంధానం చేసుకొని పాలమూరు రంగారెడ్డికి అనుసంధానం చేసినాం రా నాయన అంటే ఇప్పుడు మళ్ళా కొత్తగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, మర్రి రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ సమిష్టిగా ఒక సమావేశం పెట్టుకొని పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయకపోతే చలో పాలమూరు రంగారెడ్డి అనే పేరు మీద మహాపాదయాత్రకు పిలుపునిచ్చి ముగింపు సందర్భంలో నాయకులైనటువంటి మా రథసారథి అయినటువంటి అధినాయకులు కేసీఆర్ గారిని పిలిపించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పేసి ఒక యుద్ధం ప్రకటిస్తే ఇవాళ గజగజ వణికినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు గుర్తుకొస్తావు. నువ్వు పుట్టిన జిల్లా అంటావు, నేను పాలమూరు బిడ్డనని చెప్తావు, నీకు ఆ క్రెడిట్ తీసుకునేటువంటి రైట్ లేదు రేవంత్ రెడ్డి గారు. అది పూర్తి చేసిన తర్వాతనే మీరు దానికి క్రెడిట్ తీసుకోవాలి, దాన్ని పూర్తి చేసి సాగులోకి దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అన్ని సెక్టార్లకు సంబంధించి అన్ని అంశాలకు సంబంధించి ప్రధానంగా క్వశ్చనింగ్ చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ సర్కార్లో కూడా చలనం రావట్లేదని చెప్పేసి ఈ విషయాలే బట్టి ఉదాహరణగా చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.